ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అమరావతిలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నేను చెప్తున్నాం, ప్రజలకి నిజాలు చెప్పకుండా ప్రజలకి అబద్ధాలు చెప్పినయే వల్లించినయే ఒకటికి 10 సార్లు చెప్పి గోబెల్స్ లాగా చెప్పి ఏదో రాష్ట్ర ఇమేజ్ని డ్యామేజ్ చేద్దామనా? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రం ఫస్ట్ వచ్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కరప్షన్ ఆల్సో ఈస్ వన్ ఆఫ్ ద క్రైటీరియా. అది కూడా చూశారు. అందులో ఎప్పుడో 2015 రిపోర్టు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ది చూపించి హైయెస్ట్ కరప్షన్ ఉంది అని. అప్పుడు కూడా ఎందుకు ఉంది? ఏ రాష్ట్రంలో కరప్షన్ కేసులు ఎక్కువ పెండింగ్ ఉంటాయో ఆ రాష్ట్రానికి కరప్షన్ అట్రిబ్యూట్ చేశారు. అప్పుడు వైఎస్ఆర్సీపీలు అందరూ అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, ఎన్సీఐఆర్ రిపోర్ట్లో మీ కరప్షన్లో టాప్ పొజిషన్లో పెట్టారు కర్ణాటకతో పాటు అని. ఎందుకు పెట్టారు ఆ టైం? అప్పుడు ఆయన చేసిన కార్యక్రమాలకి, ఆయన చేసిన క్విట్ ప్రోకో కేసులకి వీటికి కదా కేసులు పోయింది. అందులో కింద కాలంలో చూస్తే ఎక్కడైతే పబ్లిక్ సర్వెంట్ కేసులు ఎక్కువ పెండింగ్ ఉన్నాయో అది కరప్ట్ స్టేట్ కింద లేబుల్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వానికి ఇలాంటి లేగసీ వచ్చింది. ఆ దరిద్రపు లేగసీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు. ఇవాళ కొత్త దరిద్రులు తయారయ్యారు భారతీయ జనతా పార్టీ. లేని కరప్షన్ని అంటగట్టని ఎక్కడన్నా డెలివరీ ఆఫ్ సర్వీసెస్లో దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ కానీ టెక్నాలజీ ద్వారా ఇస్తున్న డెలివరీ ఆఫ్ సర్వీసెస్ ఇంకేదన్నా రాష్ట్రం ఇస్తుందా? ఏ ఒక్క రాష్ట్రం అన్నా ఇస్తుందా? ఎగ్జాంపుల్ కంపేర్ టు కంపేర్, స్టేట్ టు స్టేట్ కంపేర్ చేసుకోమన్నా. ఏ స్టేట్ తోటి అంటే యూపీ తోటి చేస్తారా, మహారాష్ట్ర తోటి చేస్తారా, రాజస్థాన్ తోటి చేస్తారా, ఇట్లా దీంతో అంటే దాంతో సింపుల్గా. నెక్స్ట్, పీడీ ఖాతాలు ఆపరేషన్ ఎందుకు చేస్తాము, మిగతా రాష్ట్రాలు ఏ విధంగా చేస్తాయి అంటానికి సింపుల్